హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజైతే మటన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా అయితే చూపిస్తాను. మనకి కావాల్సింది టమోటా, ఆనియన్స్, వెండి కొబ్బరి, తలగడ్డ, అల్లము, లవంగం, రాతి పువ్వు, సోంపు, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, చెక్క. సో ఇవన్నీ మనము రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మటన్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, నేనైతే ఏవైతే చెప్పానో సో అవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. సో కొంతమంది ఇలా కూడా మిక్సీకి వేసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందంట. సో అందుకని ఇలా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే. సో ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలి మనకు. సో ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి మనకి ఆవాలు, సోంపు వేసి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మటన్ అయితే వేసేసి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుందాము. సో అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసి కలిపి ఒక 10 మినిట్స్ తర్వాత సో మనకి ఇలా అయితే వచ్చింది. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులోనే వేసేసి ఒకసారి మొత్తం కలుపుకుందాము. సో ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపి మనం ఇందులోనే ఇంకా మనం కారం ఉంటుంది కదా, సో కారం, ధనియాల పొడి, మటన్ మసాలా, సో ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యి కొంచెం ఫ్రై అవుతుంది కదా, సో మనం వాటర్ అయితే మనకి ఎంత కావాలో అంత తీసుకొని అది కూడా వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. సో మేమైతే దీన్నైతే మేము కుక్కర్లో పెడుతున్నాము. సో అలా కూడా చేసుకోవచ్చు, బట్ అది టైం పడుతుంది. కుక్కర్లో అయితే మొత్తం ఇంకా ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది. కరెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. చాలా సింపుల్ కదా, టేస్టీగా కూడా ఉంది, చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.